టమాటాకి అన్ని పంటలకి ఉన్నాయి. మనం ఈ రోజు టమాటా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టమాటా మార్కెట్ లో పెట్టినాం కాబట్టి ఓన్లీ టమాటా గురించే. క్వాంటిటీస్. అందరికీ నమస్తేనా, నా పేరు మురళి. నేను సింజెంటా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. సింజెంటా కంపెనీలో మనకి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్ని వస్తున్నాయి. మనం టమాటా నాటిన నుంచి చివరి దశ వరకు ఏ రోగాలు వస్తాయి, దానికి తగ్గట్టు మన కంపెనీలో ఏ మందులు వాడుకోవాలనేది ఒక 10 నిమిషాలు మీకు చెప్పగలను. మనం టమాటా నాటిన నుంచి వారం నుంచి 15 రోజుల మధ్యలో మనకి ఎక్కువ భాగము మొదలు పాసిపోయేది కానీ, చెట్లు చచ్చిపోయేది కానీ, లీప్ మైనరు, దోమ ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికీ మన కంపెనీలో మనకి చక్కటి పరిష్కారం ఓలింప్లెక్సీ ఈ విధంగా ఉంటుందన్న. చూడండి, ఓలింప్లెక్సీ మనం టమాటా నాటి నుంచి వారం నుంచి 15 రోజుల దీనికి ఓలింప్లెక్సీ ప్లస్ రెడోమిల్ గోల్డ్ మనం మొదలు పోసుకోవడానికి ఓలింప్లెక్సీ, రెడోమిల్ గోల్డ్, ఇసాబీను 3 కలుపుకొని చెట్టు మొదలు కాడ టీ గ్లాస్ అంత పోసుకోవాలి. ఇది ఏ విధంగా అంటే ఓలింప్లెక్సీ లీటర్కి వచ్చే 1 ml, రెడోమిల్ గోల్డ్ 2.5 grams, ఇసాబీను 2.5 ml లీటర్ డోసు కలుపుకునేసి చెట్టు మొదలు కాడ 40 ml అంతా మన చెట్టు మొదలు కాడ పోసుకున్నట్లయితే మనకి తెల్లవేరు అనేది బాగా లోపలికి పోతుంది. దాంతోపాటు కాండం బాగా గట్టిగా లావుగా వస్తుంది, పక్కన కొమ్మలు అధికంగా వస్తాయి. దీంతోపాటు మనకి లీప్ మైనరు, దోమ ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. ఈ మందు పోయడం వల్ల చెట్టు అంతా 20 రోజులు విషపూరితం అవుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి దోమ కానీ పురుగు కానీ వచ్చినా కూడా, రసం పీల్చినా కూడా మొక్కకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ దోమ పురుగు అన్నీ చనిపోతాయి. దీంతోపాటు మనం రెడోమిల్ గోల్డ్ పోయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే విల్ట్ కానీ, తర్వాత మనం అదే సమయంలో మొదలు పాసిపోతూ ఉంటుంది, పుల్లి తెగులు అంటాము, వీటికే బాగా పనిచేస్తుంది. దీంతోపాటు మనం ఇసాబీను కూడా కలిపి మనం పోసాం కాబట్టి ఈ ఎండకి కానీ బాగా ఒత్తిడికి బాగా లోన్ అవుతూ ఉంటుంది. ఈ వర్షాకాలం కూడా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటుంది. మన వాన పడినోడు కూడా చెట్టు కొంచెం జంకుతుంది. వీటికన్నిటికీ బాగా తట్టుకొని మంచి గ్రోత్ అనేది వస్తాయి. ఈ ఓలింప్లెక్సీ, రెడోమిల్ గోల్డ్, ఇసాబీను 8 రోజుల నుంచి 15 రోజుల మొక్కల లోపల చెట్టు మొదలు కాడ టీ గ్లాస్ అంత పోసుకోవాలా. తర్వాత మనకి ఫస్ట్ స్ప్రేయింగ్ 20 నుంచి 25 రోజుల లోపల మనకి లీప్ మైనరు, దోమ, దీంతోపాటు గూడు పురుగు కూడా వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ చక్కటి పరిష్కారం మన సింజెంటా నుంచి ఈ సంవత్సరమే రిలీజ్ అయింది. మినిట్ ఎక్స్ట్రా ఎకరాకు వచ్చి 50 ml 200 లీటర్లకు 50 ml. అదే దీంతోపాటు మనకి ఈ సమయంలో నల్లమచ్చ కూడా వస్తూ ఉంటుంది. నల్లమచ్చ వస్తుంది, లేట్ బ్లైట్, ఎర్లీ బ్లైట్. మనము ఇక్కడ వాడకపాష అయితే అగ్గి తెగులు అంటాము. వీటికన్నిటికీ కవచ్ ఫ్లో పనిచేస్తుంది. దీంతోపాటు మనం చెట్టు పెరుగుదలకి ఈ క్వాంటిటీస్ అంటే అమినో యాసిడ్స్ ఉంటుంది, ప్లస్ NPK ఉంటుంది, దీంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. ఈ 3 కలిపి 20 నుంచి 25 రోజుల్లో స్ప్రే చేసుకోండి. మీకు అధికంగా చెట్టు అనేది డెవలప్మెంట్ వస్తుంది. మినిట్ ఎక్స్ట్రా కొట్టడం వల్ల పక్కల కొమ్మలు అధికంగా వస్తాయి. దీంతోపాటు లీప్ మైనరు, గూడు పురుగు, ఊచిక అన్నిటికీ పనిచేస్తుంది. తర్వాత కవాచ్లో మీకు అగ్గి తెగులకి, ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్కి, ప్లస్ అడ్వాన్స్గా బూడిదకి కూడా పనిచేస్తుంది. ఈ 3 స్ప్రే చేసుకోండి. తర్వాత మనకి అధికంగా పూత 30 నుంచి 40 రోజుల్లో పూత ఎక్కువ వస్తుంటుంది. ఆ సమయంలో మనము సిమోడిస్ ఈ విధంగా ఉంటుంది. మన కంపెనీలో బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ ఈ సంవత్సరమే జనవరిలో రిలీజ్ అయింది. అధికంగా చెట్టు బాగా డెవలప్మెంట్ కావాలన్నా, పక్కల కొమ్మలు రావాలన్నా కూడా, తర్వాత అధికంగా పూత రావాలన్నా కూడా 30 నుంచి 40 రోజుల మధ్యలో ఎకరాకు వచ్చి 240 ml ఒక ఎకరాకి. దీంతోపాటు మనము 30 నుంచి 40 రోజుల్లో పూత అధికంగా రావాలంటే అమిస్టార్ అనేది ఉంటుంది మన కంపెనీలో, అమిస్టారు. దీంతోపాటు గ్రోత్కి ఇసాబీను, ఈ 3 కలిపి స్ప్రే చేసుకోండి. 3వ స్ప్రేయింగ్ 30 నుంచి 40 రోజుల్లో. ఇది ఎకరాకు వచ్చి 240 ml. ఇది 2 times చేసుకున్నట్లయితే సిమోడిస్ అధికంగా పోతొచ్చి మంచి డెవలప్మెంట్ వస్తుంది.
ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది. నెంబర్ 1 పచ్చదోమ ఎక్సలెంట్గా పోతుంది. తర్వాత పురుగుకి, ఊజెక్కి, ఎర్రనల్లికి, పచ్చిపురుగుకి అన్నిటికీ పనిచేస్తుంది. మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది. దీంతోపాటు అమిస్టార్ కొట్టడం వల్ల ఎక్కువ పూత వస్తుంది. అమిస్టార్ దశ పూత దశ అంటాం. దీంతోపాటు మనం ఇసాబీని వేసుకుంటే బెట్టకు కానీ ఒత్తిడికి కానీ లోన్ కాకుండా మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది. ఇంకా 4వ స్టేజు మనము 40 నుంచి 50 రోజుల్లో కూడా మనము సిమోడిస్ అంటే సెకండ్ స్ప్రే 10 రోజుల గ్యాప్తో సిమోడిస్, అమిస్టార్ టాపు, పాంటిస్ ఇవి 3 కలిపి కొట్టుకున్నట్లయితే మీకు అప్పుడే పూత నుంచి పిండి బాగా సెట్టింగ్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మనకు బూడిద కూడా వస్తూ ఉంటుంది. అమిస్టార్ టాపు బూడిదకి రాకుండా మంచి గ్రోతింగ్ అనేది వచ్చేగా చేస్తుంది. దీంతోపాటు సిమోడిస్ 2వ టైం కొట్టడం వల్ల పూత పిండి బాగా సెట్టింగ్ అయ్యి మంచి గ్రోతింగ్ వస్తుంది. ఎర్రనల్లి కూడా రాదు. ఇది కొడితే మళ్ళీ సిమోడిస్ వాడుకున్నట్లయితే ఎర్రనల్లి కూడా మళ్ళీ రాదు. మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది. మంచి మనం ఈ సిమోడిస్ కొట్టినాక 4వ రోజు 5వ రోజు మన తోటలోకి పోయి చూసినట్లయితే మల్లి తోట నెట్లు ఉంటుంది. సిమోడిస్ దశ పూత దశ అంటాము. ఎక్కువ పూత పిండి వచ్చాక ఎర్రనల్లి, పచ్చిపురుగు, లద్దిపురుగు, గూడు పురుగు ఇవన్నీ రాకుండా బాగా డెవలప్మెంట్ అనేది వస్తుంది. తర్వాత మనకి 5వ స్ప్రేయింగ్ ప్లెసివా అని ఇది మరో కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అయింది మన కంపెనీలో. ఇది బ్లాక్ బాస్టర్ ప్రోడక్ట్. దీన్ని 50 రోజుల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే టమాటా దశ 50 రోజుల్లో ప్లెసివా స్ప్రే చేసినట్లయితే గూడు పురుగు ఎలాంటి గూడు పురుగు ఉన్నా కూడా ఒకటేసారి చనిపోతుంది. సిమోడిస్ ఈ ప్లెసివా ఎకరాకు వచ్చి 250 ml. పచ్చ దోమ అన్ని రకాల దోమలు పోతుంది. తెల్లదోమ బాగా పోతుంది. తెల్లదోమ వల్లే వైరస్ వస్తూ ఉంటుంది. ప్లెసివా ఎకరాకు వచ్చి 250 ml త్రిప్స్కి, ముడతకి, ఎర్రనల్లి, పచ్చిపురుగు, లద్దిపురుగు అన్నిటికీ బాగా కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు వైరస్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది అన్న. దీంతోపాటు మనము మనకి అక్కడక్కడ అగ్గితెగులు వస్తూ ఉంటుంది. దానికి కవాచ్ ఫ్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దీనికి మంచి ఇంకేమైనా గ్రోత్ కావాలంటే కూడా క్వాంటిటీస్ వేసుకోవచ్చు. ఈ 3 కలిపి 50 రోజుల్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది. తర్వాత మీకు పురుగు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనకి మన కంపెనీ నుంచి యాంప్లిగో ఉంది. 60 నుంచి 70 రోజుల్లో యాంప్లిగో, పోలియో గోల్డ్ దాంట్లోకి ఇసాబీని వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది. మొత్తం కంప్లీటా? మొత్తం ఎన్ని మనకి ఏ స్టేజ్ నుంచి ఉన్నాయి మందులు? మనము టమాటా నాటినప్పటి నుంచి చివరి దశ వరకు అన్ని ఉన్నాయి. పెగాసిస్ మనం చెప్పలేదు. ఈ పెగాసిస్ అనేది తెల్లదోమకి, త్రిప్స్ కి మంచి ఆకంతా బాగా సన్నాకు వస్తాన్ని కూడా మంచి గ్రోతింగ్ రావడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఏ వయసులో అది? ఇది ఏ స్టేజ్ లో అయినా వాడుకోవచ్చు. లీటర్కి వచ్చి 1 గ్రాము. దీంతో పాటు మనము క్వాంటిటీస్ కానీ సాబీన్ కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దీంతో పాటు మనం ఇంకా ఈ సంవత్సరం మరో కొత్త మందు వచ్చింది. అది వచ్చి ఆగ్రోజైమ్ డ్రిప్ అనేది టమాటా నాటినప్పటి నుంచి 10 రోజుల నుంచి 90 రోజుల వరకు ఎప్పుడైనా కానీ ఎకరాకు వచ్చి 2 లీటర్లు డ్రిప్ లో వదులుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది. దీంతో పాటు తెల్లవేరు అనేది బాగా లోపల పోయి కాండం గట్టిగా వచ్చి మంచి గ్రోతింగ్ రావడానికి దీంట్లో ఇదే సంవత్సరం నుంచి ఖనిజాల నుంచి తీసుకొచ్చి రెడీ చేసేది. దీంట్లో సీవిడ్, పెల్విక్ యాసిడ్, ఎమిక్ యాసిడ్, దీంతో పాటు అమ్ని యాసిడ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మా నెంబర్ చెప్తాను, దానికి కాల్ చేయండి. 9908846173. మొలకచెరువు మండలమేనా ఇదే? మొలకల చెరువు, పీటీఎం, కొత్తకోట మొత్తం తమ్మాలపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా తిరుగుతూ ఉంటాం. తమ్మాలపల్లి నియోజకవర్గం అంతా తిరుగుతున్న రైతులు ఫోన్ చేస్తే మాట్లాడతాము. వాళ్ళకి ఏమన్నా కానీ తోటల కాటికి కావాలని పోయి చూసి చెప్తాము. ఈ స్ప్రేయింగ్ అంతా ఒకటో రోజు నుంచి ఎన్నో రోజు నుంచి మనకు స్టార్ట్ అయితే మనం టమాటా నాటిన నుంచి 8వ రోజు నుంచి చివరి వరకు అన్ని ఉన్నాయి. అలా మొదలు అన్ని 8వ రోజు నుంచి లాస్ట్ అంటే అదే లాస్ట్ అయిపోయే వరకు అన్ని ఉన్నాయి. అలా మొదలు కడా మొదలు అన్ని ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మురళి. ఓకే సారు, మీరు ఎక్కడ? మాది ఒంగోలు, ప్రకాశం జిల్లా. డిప్రెషన్ మీద
మాది ప్రకాశం జిల్లా అండి. ఈ సంవత్సరం అక్కడ మా పంటలు అయిపోవటం వల్ల ఇక్కడ డిప్రెషన్ మీద ఇక్కడ ఎండిఓ సపోర్ట్ గా వచ్చాము. ఈ మదనపల్లి ఏరియా ప్లస్ బి కొత్తగూడ ఏరియాలో మేము తిరుగుతా ఉన్నాము. తిరిగి ఆయన సపోర్ట్ గా ఈ ఫీల్డ్ చూస్తా రైతులకి వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్ చూసి రికమెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు మనకి రికమెండ్ చేస్తున్నాము. ఫీల్డ్ చూసి వాళ్ళకి రికమెండ్ చేసి ట్రిప్పులు ఇస్తున్నాము. వాళ్ళు పోయి మా సలహా మేరకు వచ్చి తెచ్చుకొని వాడుకుంటున్నారు. కల్టివేషన్ లేదండి, చాలా తక్కువ మేము వేసేది. మాకంతా సీజన్ లో కూడా లేదండి. మాకు ఎక్కువ అంతా మిరప వేస్తారు. మిరప ఎక్కువ పడుతుంది మాకు. అక్కడ సీజన్ అయిపోవడం వల్ల డిప్రెషన్ మీద మాకు ఇక్కడ ఈ మదనపల్లి ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ 3 months నుంచి చేస్తున్నాము. ఇంకా ఒక నెల కూడా ఉండొచ్చు. మళ్ళీ ప్రకాశం మా సీజన్ స్టార్ట్ అయితే వెళ్ళిపోతాం. ఈ ప్రకాశం జిల్లాలో రైతులకు ఎవరికైనా నెంబర్ కావాలన్నా మా నెంబర్ కావాలన్నా ఇస్తామండి. 9247341800. థ్యాంక్ యూ. ఓకే.